ఏ క్రికెట్ వరల్డ్ కప్ లోనైనా ప్రధాన ఆకర్షణగా నిలిచేది భారత్ పాకిస్తాన్ మ్యాచే. అయితే రాబోయే వరల్డ్ కప్ లో ఇండియా పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ టికెట్ల రేట్లను ఐసీసీ భారీగా పెంచేసింది. ఈ మ్యాచ్ టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ టికెట్ల ధరను అమాంతం పెంచేసి ఐసీసీ ఆదాయం పొందాలనుకోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. వచ్చే నెల 9న న్యూయార్క్ లో జరిగే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు స్టేడియంలో డైమండ్ క్లబ్ విభాగంలో ఒక్కో సీట్ ను $20,000 అంటే సుమారు 16,65,000కు అమ్మడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ తీవ్రమైన విమర్శలు చేశాడు. విరాట్ కోహ్లీ ఆర్సీబీ నుంచి బయటకు వచ్చి వేరే టీంకి ఆడాలని కెవిన్ పీటర్సన్ సలహా ఇచ్చాడు. నేను ఇంతకు ముందే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, మిగిలిన క్రీడల్లో కూడా గ్రేటెస్ట్ ప్లేయర్లు ఒక టీంలో విజయం రానప్పుడు ఆ టీం ను వదిలేసి వేరే టీం కి వెళ్లి సక్సెస్ అయ్యారు. ప్రతిసారి విరాట్ కోహ్లీ ఐపీఎల్ టైటిల్ కోసం ఎంతో చేస్తున్నాడు. ఈసారి కూడా ఆరెంజ్ క్యాప్ గెలిచాడు, కానీ ఏం ఉపయోగం లేదు. ఫ్రాంచైజీ మళ్లీ ఫెయిల్ అయింది. విరాట్ కోహ్లీ టీంలో ఉంటే వచ్చే టీం బ్రాండ్, కమర్షియల్ వాల్యూ అంతా నాకు తెలుసు, కానీ విరాట్ కోహ్లీకి ఓ ఐపీఎల్ ట్రోఫీ దక్కడం న్యాయం. ఏ టీం అయితే ట్రోఫీ గెలవగలదో ఆ టీంలోకి వెళ్లే స్వేచ్ఛ హక్కు అతనికి ఉండాలి. నన్ను అడిగితే విరాట్ కోహ్లీ ఢిల్లీ టీం కు వెళ్ళాలి. ఎందుకంటే విరాట్ కోహ్లీ పుట్టిన ఢిల్లీలోనే, ఢిల్లీలో చాలా క్రికెట్ ఆడిన అనుభవం కూడా ఉంది. కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ కు వెళ్తే హోమ్ గేమ్స్ ఆడే మ్యాచ్లన్నీ కూడా ఇంటి దగ్గరే ఉండి, ఇంటికి దగ్గరగా ఉండే ఆడొచ్చు. అతని పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు, వారితో సమయం గడపడానికి కూడా అవకాశం ఉంటుంది. ఢిల్లీ కూడా బెంగళూరు లాగా ఐపీఎల్ టైటిల్ గెలవడానికి తెగ కష్టపడుతోంది అని కెవిన్ పీటర్సన్ వ్యాఖ్యలు చేశాడు. డేవిడ్ బెక్హామ్, క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ, హ్యారీ కేన్ ఇలా ప్రతి ఫుట్బాల్ ప్లేయర్లు కూడా వేరే ఫ్రాంచైజీకి వెళ్లి సక్సెస్ అయ్యారు. ఇప్పటికే విరాట్ కోహ్లీ చాలా ఏళ్లుగా కష్టపడుతున్నాడు. ఇక టీం మారితేనే బెటర్ అంటూ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కామెంట్ చేశాడు. T20 వరల్డ్ కప్ కు ముందే టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ ముగిసిపోతుంది. టీమిండియా తర్వాత హెడ్ కోచ్ ఎవరు అనే విషయంలో తీవ్రమైన చర్చ జరుగుతుంది. టీమిండియా హెడ్ కోచ్ గా రావాల్సిందిగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, ఆసీస్ మాజీ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్, చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ లను అడిగినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మాత్రం నాకు బీసీసీఐ నుండి టీమిండియా హెడ్ కోచ్ గా రమ్మని ఆఫర్ వచ్చిన మాట నిజమే, అయితే ఇప్పుడు నాకున్న పర్సనల్ కమిట్మెంట్స్ కారణంగా టీమిండియా హెడ్ కోచ్ గా రాలేనని చెప్పేశాను. అలాగే జస్టిన్ లాంగర్ కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశాడు. కేఎల్ రాహుల్ ని టీమిండియా హెడ్ కోచ్ పొజిషన్ గురించి అడిగాను. ఐపీఎల్ లో ఎంత ప్రెజర్స్, పాలిటిక్స్ ఉంటాయో దానికి 1000 రెట్లు టీమిండియాలో ఉంటాయని చెప్పాడు. టీమిండియా హెడ్ కోచ్ పదవి అనేది చాలా గొప్ప అవకాశం, అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందుకు నేను సిద్ధంగా లేనంటూ కామెంట్స్ చేశాడు లాంగర్. అయితే ఈ వ్యాఖ్యలను బీసీసీఐ కార్యదర్శి జైషా కొట్టిపడేశారు. బీసీసీఐ కోచ్ పదవికి ఏ ఆసీస్ మాజీని సంప్రదించలేదని అతను చెప్పారు. మరో వారం రోజుల్లో జరగబోయే T20 వరల్డ్ కప్ కి కామెంటేటర్లు ఫిక్స్ చేసింది ఐసీసీ. 41 మంది సభ్యులున్న ఈ కామెంటరీ ప్యానెల్లో ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ దేశాలకు చెందిన దిగ్గజాలు ఉన్నారు. భారత మాజీ కోచ్ రవిశాస్త్రి, లెజెండరీ సునీల్ గవాస్కర్, దినేష్ కార్తిక్, ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, వసీం అక్రమ్ లాంటి వాళ్ళు ఈ ప్యానెల్లో ఉన్నారు. అయితే దినేష్ కార్తిక్ కామెంటరీ చేయడం కొత్త ఏమీ కాదు. ఇంతకుముందు వన్డే వరల్డ్ కప్ 2023లో యాషెస్ సిరీస్ లో కూడా కామెంటరీగా వ్యవహరించాడు. యూఎస్ఏ ఇంకా కరేబియన్ దీవుల్లో జరగబోయే T20 వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ కు చెందిన మరో స్టార్ ప్లేయర్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడు. ఇంతకుముందు యువరాజ్ సింగ్, క్రిస్ గేల్ ఈ వరల్డ్ కప్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు షాహిద్ అఫ్రీది కూడా ఈ T20 వరల్డ్ కప్ కి అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడు. T20 వరల్డ్ కప్ టోర్నీకి ముందే బంగ్లాదేశ్ కి దెబ్బ మీద దెబ్బ తగిలింది. తొలి T20లో యూఎస్ చేతిలో చిత్తుగా ఉన్న బంగ్లాదేశ్ రెండో T20లో పరాజయం పాలైంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. జింబాబ్వేతో ఆఖరి T20లో ఓడిన బంగ్లాదేశ్ కి ఇది వరుసగా 3వ పరాజయం. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.